ఆయనే మా డైరెక్టరు మిస్టర్ యుగంధర్ ముని గారు, అలాగే ఆది శంబాల హీరో అట్లీ, అలాగే మా అబ్బాయి కూడా. ఇదిగో అర్చన, మళ్ళీ కర్ణాటాంధ్ర అనుబంధం ఇక్కడ. సో అర్చన ఇస్ ద హీరోయిన్, వెనకాల వాళ్ళ బ్రదరు, వాళ్ళ మదరు. సో హోల్ శంబాల ఫ్యామిలీ హియర్. ఇంకా మా ఫ్యామిలీకి వస్తే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఓకే, సురేఖ ఎన్టీఆర్ డైలాగ్తో అదరగొట్టేసింది. తర్వాత ఇంకా ఆది, ఇదిగో మా కోడలు అరుణ. హాయ్ చెప్పమ్మా. మా కూతురు అయానా. All the best, Shambhala. Yes. Congratulations, Tata, for doing movies for 50 years. Yes. Thank you. పల్లు, అల్లుడు, కృష్ణ పల్గున, డాక్టర్ జ్యోతిర్మయి, అలాగే ఆద్యశ్రీ అండ్ ఇవాన్. హాయ్ చెప్పండి అందరూ. ఆల్ ది బెస్ట్ చెప్పండి శంబాలకి. ఆల్ ది బెస్ట్. అక్కడ కెమెరా చూడండి అందరూ. శంబాల. ఎస్ పల్లు, శంబాల టీజర్ చూడంగానే ఏమనిపించింది? శంబాల టీజర్తోనే ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ఒకటి కనిపించింది అందులో. ఆ తర్వాత ట్రైలర్ చూసిన తర్వాత ఆ కళ్ళన్నీ వైట్గా అయిపోవడాలు, ఏదో ఒక రాయి కదా, సమ్ స్టోన్, సమ్ ఏలియన్ కైండ్ ఆఫ్. ఏంటది? వాట్ ఇస్ దట్? ఉల్కా అనే పెట్టారు. ఆ ఉల్కా ఏంటో తెలుసుకోవాలంటే శంబాల చూడాల్సిందే. శంబాల చూస్తాం దాని గురించి. ఎస్ బాబా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, ఉల్కా అన్న తర్వాత ఎలా ఉంది టోటల్ ఫీల్? అదిరిపోయిందండి. ట్రైలర్ లుక్స్ వెరీ ఎక్సైటింగ్. ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్. అది కాకుండా శ్రీచరణ్ పక్కల మీ ఫ్రెండ్ కదా? నాకు ఫ్రెండ్. శ్రీచరణ్ క్లాస్మేట్సా? కాదు, మేము వైజాగ్లో ఫ్రెండ్స్. అంటే నేను అప్పుడు ఇంజనీరింగ్, తను అలాగా. ఎలా ఉంది బ్యాక్గ్రౌండ్? అదరగొట్టేసి. ఫ్రెండ్ అని చెప్పొద్దు. నా ఫ్రెండ్ అని కాదు. చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు. ఐ థింక్ we are going to, వెయిటింగ్. yeah, we are all waiting for the film. ఎస్, ఇప్పుడు తను చెప్పినట్టు శ్రీచరణ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరకు మేము విన్నాం. సినిమాలో అంటే పాటలు లేవా? మూవీలో మొత్తం 4 సాంగ్స్ ఉంటాయండి. 3 సాంగ్స్ మాంటాజెస్, ఒక థీమ్ సాంగ్ లాస్ట్లో టైటిల్స్ మీద వస్తుంది. సో డ్యూయట్లు, ఐటమ్ సాంగ్లు అవి లేవు. ఏ ట్రూ టు ద స్టోరీ పోదామని చెప్పేసి. ఈవెన్ మాంటేజ్ సాంగ్స్ కూడా ఇట్ విల్ టెల్ సమ్ స్టోరీ అని. సో వెంట్ విత్ ద స్క్రిప్ట్ అంతే. ఇందులో మెయిన్గా నేను చూస్తున్నప్పుడు సైన్స్కి శాస్త్రానికి ఏదో కాన్ఫ్లిక్ట్ పెట్టావు. నేను కూడా వాయిస్ ఓవర్ ఇచ్చాను. నాకు కూడా ఎంత దొంగ అంటే డైరెక్టరు సినిమా చూపించకుండా అది మాత్రం చూపించి ఆ 4 లైన్లు నాతో చెప్పించుకుని, సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్ అని పంపించేవాడు. సో ఎందుకంటే సినిమా తెలిసిపోతున్నామోనని. సో ఈ సైన్స్కి శాస్త్రానికి అనేది రామరాజు గారు ఏదో ఒక చోట డైలాగ్ కూడా చెప్తాడు. అవును సార్. అంతకుముందు ఐ థింక్ హీరోయిన్ డైలాగ్, ఎవరి డైలాగ్ నాకు తెలియదు. ఒక డైలాగు చీమ కుట్టినా అది శివుడు ఆజ్ఞని, అలాగే డెత్లో కూడా సైన్స్ చూస్తాడని, సైంటిఫిక్ చూస్తాడని, ఇలాంటి ఏదో కాన్ఫ్లిక్ట్ పెట్టావు. అండ్ నేను చూసిన ట్రైలరు, టీజర్లు వచ్చిన తర్వాత మోర్ ఇంటూ ఈ వచ్చిన రియాక్షన్స్ అన్నీ చూస్తుంటే అందరూ కూడా దాని మీద క్యూరియస్గా ఉన్నారు. సో అసలు ఏంటి, వాట్ ఈస్ దట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ శాస్త్రం, ఎలా వెళ్ళేది దాని మీద? మనం ఒక జడ్జిమెంట్ ఇవ్వాలని ట్రై చేయలేదు సార్ దాంట్లో ఏమి. అంటే బేసిక్గా దట్ క్వశ్చన్, సైన్సా శాస్త్రమా అంటే సైన్స్లో శాస్త్రం ఉంటుంది, శాస్త్రంలో సైన్స్ ఉంటుంది అనేది పాయింట్ బేసిక్లీ. అంటే దే బోత్ ఆర్ ఇంటర్వ్యూన్డ్ టుగెదర్ అనేది ఇదనమాట. సో మూవీలో కూడా ఇప్పుడు హీరో వచ్చేసి హీస్ ప్యూర్లీ సైన్స్ నమ్ముకొని వస్తాడు, విలేజ్ చూసి సూపర్ స్టిషియస్ కంప్లీట్గా, అంటే కంప్లీట్లీ వెరీ రిలీజియస్, వెరీ అంతా ఉంటుంది. సో న్యాచురల్గానే ఆటోమేటిక్గా ఒక కాన్ఫ్లిక్ట్ ఇద్దరి మధ్యలో ఏర్పడుతుంది. ఓకే, ఆ లాస్ట్ రెజల్యూషన్ బట్టి ఆడియన్స్ దే షుడ్ బి ఏబుల్ టు ఇంటర్ప్రెట్ అనేసి, మనం పాస్ చేయట్లేదు మెసేజ్ని, వాళ్ళు ఇంటర్ప్రెట్ చేసుకోవాలని. ఓకే ఓకే. సో ఎవరిని హర్ట్ చేయవు, మనం ఎవరిని హర్ట్ చేయట్లేదు సార్. అదే వెరీ సెన్సిటివ్. వెరీ సెన్సిటివ్. సో ఉదాహరణకు మనం గోర్లు కట్ చేయొద్దు అంటారు సార్ ఇంట్లో మన వాళ్ళని. కట్ చేయొద్దు అంటే అది మామూలుగా కట్ చేయొద్దు అంటే మనం వినం మాట. సో అది గోర్లు కట్ చేసి అది ఎందుకు కట్ చేయొద్దు అంటారు, ఇంకా ఓల్డ్ డేస్లో కూడా చాలా ఉన్నాయి. ఈ రోజు కట్ చేయకూడదు, ఆ రోజు కట్ చేయకూడదు. అవును సార్. అవును. ఇప్పుడు అది ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ మీనింగ్. అది మనం పొరపాటున మన ఫుడ్లో వెళ్ళినా ఏదైనా ఇండైజెషన్ అయితే అంతా ఇది, అది నార్మల్గా చెప్తే మనం వినం మాట. అదే రే దరిద్రం రాన్నామంటే వింటాం మాట. ఓకే. సో అర్చన, ఎలా ఉండింది శంబాల చేయడం? చాలా బాగుండింది. వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మిస్టిక్ వరల్డ్లోకి నిజంగానే తీసుకెళ్లారు మా డైరెక్టర్. సో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్తో షూట్ చేసాము. లైక్ డే అండ్ నైట్ షూట్ చేసాము, చలిలో షూట్ చేసాము, ఎండలో షూట్ చేసాము, అవుట్డోర్ వెళ్ళి అమలాపురంలో షూట్ చేసాము. సో ఏదైనా దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ ఏంటంటే రేపు వాళ్ళు
ఇప్పుడు ప్రాజెక్ట్ ఎంతో బాగా వచ్చింది కాబట్టి ఇవన్నీ రేపు ఆ సక్సెస్ అన్న ఒక్క వర్డ్తో మర్చిపోతాం. సో ఎగ్జాక్ట్లీ. వీఆర్ ఆల్సో ఎవ్రీబడి ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ సక్సెస్. కానీ విజువల్గా చాలా ఎంజాయ్ చేస్తారు సార్. గుడ్. విజువల్గా చాలా ఎంజాయ్ చేస్తారు. ఆల్సో సౌండ్ సార్ చెప్పినట్టు లైక్ సౌండ్ కానివ్వండి, ఎమోషనల్గా కూడా చాలా మీనింగ్ ఉంటుంది, బాగా కనెక్ట్ అవుతారు ఎమోషనల్లీ ఆల్సో. సో హౌ వాస్ ఇట్ వర్కింగ్ విత్ ఆది? అబ్సల్యూట్లీ వండర్ఫుల్ సార్. చాలా calm, composed person on sets. Okay. So he'll pent up all his energy. Action cut madhya he'll explode. So chala silent ga aina lines aina revise cheskuntu comfortable actor and the most passionate actor. Good. ఇప్పుడు ఆది దగ్గరకు వచ్చాం. No, first congratulations for your 50 years. Oh yeah, Thank you, sir. thank you. Congratulations. Thank you. 100 years industry నా chudali. 50 years కన్నా ఇప్పుడు మర్చిపోయాను. ఇప్పుడు అరుణ్ అని అడుగుతాను. అమ్మా, ఆది ఫస్ట్ సినిమా ఏంటి? ప్రేమ కావాలనిచ్చి ఆది సినిమా పేర్లన్నీ చెప్పాలి. ప్రేమ కావాలి, లవ్లీ, సుకుమారుడు, గాలిపటం, ప్యార్ మే పడిపోయానే, రఫ్, తర్వాత గరం, చుట్టాల అబ్బాయి, నెక్స్ట్ నువ్వే, జోడీ, క్రేజీ ఫెలో, శమంతక్ మణి, శశి, తీస్మార్ ఖాన్, సిఎస్ఐ సనాతన్, టాప్ గేర్, శంబాల, అతిథి దేవో భవ. బెస్ట్ పార్ట్ తెలుసా అది? నీకు తెలుసో లేదో, నా 50 years అండి. క్రేజీ ఫెలో. గుడ్, బాగా చెప్పు. సో నా 50 yearsకి ద బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఇందాకే నేను డైరెక్టర్ కూడా డిస్కస్ చేసాం, లైన్లో చూసుకుంటే నీది 25th ఫిలిం శంబాల.